అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు పంపిణీ కోసం సన్నాహాలు మొదలుపెట్టిందని మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ పండగ అయితే మొదలు కాబోతోంది రేపటి నుంచి, అంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ రేషన్ కార్డులు పంచడం అనే పండగ అయితే ప్రారంభం కాబోతోంది. దీనికి అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి. ఈ అప్లికేషన్లు రేపటి నుంచి డిసెంబర్ 2వ తేదీ నుంచి తీసుకోబోతున్నారు. ఎన్నో తేదీ వరకు ఈ అప్లికేషన్లు తీసుకుంటారు. తర్వాత దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, కేవలం రేషన్ కార్డేనా, పెన్షన్లకు కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నారా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలు కాబోతోందండి. రేషన్ కార్డులకు ప్రస్తుతానికైతే అప్లికేషన్లు తీసుకోబోతున్నారు. రేపటి నుంచి, అంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు అయితే తీసుకోబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ సూపర్ 6 పథకాలన్నిటికీ తెల్ల రేషన్ కార్డును కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. అంటే ఏ పథకం రావాలన్నా, సూపర్ 6లో నిరుద్యోగ భృతి రావాలన్నా, ఆడబిడ్డ నిధి పథకం రావాలన్నా, లేదా పెన్షన్లు రావాలన్నా, ఏ పథకం రావాలన్నా మనకు ఈ రేషన్ కార్డులు అయితే కంపల్సరీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం. బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కార్డు మాత్రమే మనకు ఈ రేషన్ కార్డుకు మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఈ బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు అయితే మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ రేషన్ కార్డు ఎప్పటి వరకు స్వీకరిస్తారంటే, డిసెంబర్ 2వ తేదీ మొదలయ్యే ఈ రేషన్ కార్డు ప్రక్రియ డిసెంబర్ 28 వరకు జరుగుతుందండి. అంటే దాదాపుగా 1 నెల రోజులు మాత్రమే కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మనకి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, అన్ని వీడియోల్లో చెప్పుకున్నట్టుగానే డిసెంబర్ 2వ తేదీ నుంచి మనకు అప్లికేషన్లు అయితే తీసుకోబోతోందండి రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి మనకు అంటే, మనకు ఈ డాక్యుమెంట్స్ ఏవి కావాలంటే, ఆధార్ కార్డు ఉండాలండి, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులన్నీ ఉండాలి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆధార్ కార్డులు ఖచ్చితంగా కలిగి ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, తర్వాత అప్లికేషన్ ఉండాలి. ఇవన్నీ మనకు కావాల్సిన అర్హతలండి, డాక్యుమెంట్స్ అండి. అంతేకాకుండా కుటుంబ సభ్యులందరితో కలిసి ఉన్న ఫోటో అయితే కలిగి ఉండాలండి. ఇవన్నీ కలిగి ఉన్నట్టయితే మీరు రేపటి నుంచి సచివాలయంలో వెళ్ళి మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చండి. మనకు సచివాలయ ఉద్యోగులకు ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా కలెక్టర్లకు కూడా దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు న్యూస్ వచ్చిందండి. ఇదే కాకుండా మనకు కొత్త పెన్షన్లకు కూడా అప్లికేషన్లు తీసుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉండడం జరిగింది. దాదాపుగా సంవత్సరం నుంచి కొత్త పెన్షన్లు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ మనకు మంజూరు చేయలేదండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 4 నెలల తర్వాత కొత్త పెన్షన్లకు, కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతోంది. దీని ప్రక్రియ నవంబర్ నెలలోనే ప్రారంభం కావాల్సింది, కానీ దీన్ని పోస్ట్పోన్ చేసి డిసెంబర్ నెలకైతే తీసుకురావడం జరిగింది. ఈ డిసెంబర్ నెలలో ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులకు. రేపటి నుంచి, అంటే సోమవారం నుంచి డిసెంబర్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లకు మరియు కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లను 45 రోజుల లోపల ప్రాసెస్ చేసి మనకు జనవరి నెలలో మనకు కొత్త రేషన్ కార్డులు కానీ, కొత్త పెన్షన్లు కానీ ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనకు సంక్రాంతి కానుకగా మనకి ఈ రేషన్ కార్డులు కానీ, తర్వాత కొత్త పెన్షన్లు కానీ ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి. చంద్రన్న సంక్రాంతి కానుకను కూడా మన ప్రభుత్వం ప్లాన్ చేస్తోందండి. సంక్రాంతికి మన రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ మనకు చంద్రన్న కానుకనైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రన్న కానుక ఏ విధంగా ఇచ్చేవాళ్ళు, అదేవిధంగా చంద్రన్న కానుకను ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి.
జన్మభూమి 2 సభలను ఏర్పాటు చేసి ఈ జన్మభూమి 2 సభల ద్వారా గ్రామ సభలు నిర్వహించి ఈ గ్రామ సభల్లో మనకు ఎవరైతే పెన్షన్ కోసము తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసి ఉంటారో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లకు అప్లై చేసిన వాళ్లకు మంజూరు చేయాలని చెప్పేసి లబ్ధిదారుల వివరాలను బయటపరచాలి వెల్లడించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. ఇక అంతేకాకుండా రేషన్ కార్డులు ఎవరైతే కొత్తగా స్ప్లిట్టింగు యాడింగ్ ఆప్షను తర్వాత డిలీషన్ ఆప్షను ఇలా ఆప్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వాళ్ళందరికీ ఈ పెన్షన్ల కోసం తర్వాత రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పాత వాళ్ళందరికీ రేషన్ కార్డులు తర్వాత పెన్షన్లు మంజూరు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి. అంటే గతంలో మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు త్వరలోనే మీకు మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట. గత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది అయితే కొత్త పెన్షన్ల కోసము కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడం జరిగిందండి. వీళ్ళందరికీ తగిన అర్హతలు కలిగిన వాళ్లకు వెరిఫికేషన్ చేసి మనకి కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక కొత్త రేషన్ కార్డు కాకుండా మనకు పాత రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు కొత్త డిజైన్తో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాయకుల ఫోటోలతో రేషన్ కార్డులను ముద్రించి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం లేత పసుపు వర్ణంలో మనకు రేషన్ కార్డులను ప్రింట్ చేయడం జరుగుతోంది. ఈ రేషన్ కార్డు పైన ఎటువంటి నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో మనకు రేషన్ కార్డులు ప్రింట్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రింటింగ్ తర్వాత మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్ళి ఈ రేషన్ కార్డులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రేషన్ కార్డులను సచివాలయ ఉద్యోగుల ద్వారా మీరు మీ ఇంట్లోనే ఉండి తీసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. పాత రేషన్ కార్డు కలిగిన వాళ్ళకు మాత్రం ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఇక కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు సంక్రాంతిలో మనకు జనవరిలో జన్మభూమి 2 సభలు ఏర్పాటు చేస్తారు. ఈ జన్మభూమి 2 సభల్లోకి వెళ్ళి మనము ఈ రేషన్ కార్డులను తర్వాత పెన్షన్ల కోసం అప్లై చేసినట్టయితే పెన్షన్ కార్డులను అందుకోవాల్సి ఉంటుందండి. మనకు ఇప్పటికే రాష్ట్రంలో 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయండి. వీటిలో 90 లక్షల రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. మిగిలినవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతోందన్నమాట. మనకు రేషన్ కార్డులను కొత్తగా రేషన్ కార్డులను అప్లికేషన్లు ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపుగా 3,36,000 మంది కొత్త రేషన్ కార్డుల కోసము తర్వాత రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసము ఆల్రెడీ అప్లికేషన్లు అయితే పెట్టుకోవడం జరిగిందండి. ఇక కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు డిసెంబర్ 2వ తేదీ నుంచి కొత్తగా అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డు కోసం. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ను గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చండి. 7 రోజుల లోపల మీకు ఈ గ్రామ వార్డు సచివాలయంలో మ్యారేజ్ సర్టిఫికేట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం మీరు ఏ ప్రదేశంలో అయితే పెళ్లి చేసుకొని ఉంటారో ఆ ప్రదేశంలో మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోండి. మీకు 7 రోజుల లోపల మ్యారేజ్ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా మీరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చండి. వీళ్ళు అర్హత ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. మనం గత వీడియోలో చెప్పినట్టుగానే డిసెంబర్ 2వ తేదీ నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతోంది సచివాలయాల్లో. మీరు ఈ డిసెంబర్ 28 వరకు ఈ అప్లికేషన్లను అయితే తీసుకుంటారు. మీరు 28వ తేదీ లోపల ఈ అప్లికేషన్లు అయితే వేయండి. ఇది మనకు కొత్త లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం చేరువేయబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.